వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మార్ స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రంగుల హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా రంగుల హరివిల్లుగా ముందుకు సాగాలని, ఈ హోలీ మీ జీవితాల్లో వెలుగు నింపాలని వేడుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలని తెలియజేశారు. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సందడిగా హోలీ సంబరాలు. రంగు పూసుకొని నీటి జల్లులతో తడుస్తూ నృత్యాలు చేసిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేఎన్ పోలీస్ అధికారులు. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. ప్యాకెట్లలో పురుగులు పెట్టిన తలంబ్రాలు, లక్షల రూపాయలు విలువైన ముత్యాల తలంబ్రాలు నేలపాలు. రాములూరి సన్నిధిలో బయటపడిన అధికారుల నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్న భక్తులు.
రోజుకు రోజుకు ఈ అఘోరి ఘోరంగా తయారవుతుంది. మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలలో బట్టలు లేకుండా నడి రోడ్డుపై హల్చల్ చేసిన లేడీ అఘోరి, పోలీసులను సైతం ఇబ్బంది పెట్టిన లేడీ అఘోరి. నంద్యాల బనగనపల్లి నియోజకవర్గం కంభమల్లి గ్రామంలో వైసీపీ నాయకులపై దాడిలో గాయపడిన 2 వ్యక్తులు నంద్యాల ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంకు అధికారం దాహం తీరింది, కానీ రక్తదాహం తీర్చుకోవడానికి వైసీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నారు. గ్రామాల్లో వైసీపీకి అంతమొందించాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. గాయపడిన లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. సమస్యాత్మక గ్రామమైన కంపమల్లపై పోలీసుల నిఘు లేకపోవడం దాడి సంఘటన మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యేలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం మండలంలో హోలీ వేడుకలు సాంప్రదాయ రీతిలో సందడిగా కొనసాగాయి. పిల్లలు, పెద్దలు హోలీ వేడుకలు రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కామదహనం చేసిన ప్రాంతంలో పరదేశీ కులస్తులు పూజా కార్యక్రమాలు చేస్తూ తమ సాంప్రదాయాలను కొనసాగించారు. మార్వాడీల ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే దేవతామూర్తుల ప్రదర్శన హోలీ వేడుకలతో సందడిగా కొనసాగింది. ఆటపాటలతో పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. फोटो के लिए खड़े जा आजा अरे नहीं देते ये ले रहा अंडा कैसे आ गए तो पास
మరొక 2 నిమిషాలలో ఉపాధ్యాయులు కోరుతున్నారు సభాపతి మాధవ సంబంధించి ఒక్కరికి महीना ते बोला नी गेवा तो नावा बोला ना जतरा दे नावा बोला ना में తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీడీపీ అనుమతి ఇచ్చిందే కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది
బాధాకరమైనటువంటి విషయం. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్. అటువంటి స్పీకర్ని పట్టుకుని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అవుతుంటే అవును మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు, స్పీకర్ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు. దానికి నిన్న ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇది హాస్యాస్పదం. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం రావాలి. సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అదే ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసిరని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇటువంటి మాటలు వద్దు. ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతాను. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసుకుని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు. చాలా భయపెట్టి సడన్ వచ్చి ఊరు చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సార్ నాకు అంటే చాలా సేఫ్ అయింది. ఈ రోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాజ్ సార్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి అనుకున్నారు అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్. ఇంకా ఇంకా 60,000 ఇయర్ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్మాలని ట్రై చేస్తున్నాను. 30% అమ్ముతా అంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొక్కలేదు. నేను ఏం చేయాలి ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. మీకు ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చి అన్ని తుగ్ల పనులు ఈ ఒక్కటే కాదు, ఏదంతా పిచ్చి పనులు ఎక్కడంతా పడుతుంది. మనకు వచ్చే సంథింగ్ తీసుకెళ్తారు. మా జనరేషన్ మన ముందరమే సార్ లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది, దాని మాత్రం అనుకుని ముందుకుంటాడు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు రంగులు పూయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్నపిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగుమయం చేయాలని తెలిపారు. మన గౌరవ గారు ఎస్బీఐ గారు అలాగే టాపిక్ ఎస్పీ గారు అన్నిటికీ మాస్టర్ అనుకుంటున్నాము. ఇది తర్వాత మనం మన ఎక్కువ అందరూ మనం చేసుకుంటాం. మళ్ళా మనం ఒకసారి అందరికి మా యూనిట్ తయారు తరఫున సిపి గారికి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. తండ్రి స్థానంలోని కోరుతున్నాము. ఓకే, మేము కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకోవాలి కోరుతున్నాం. చిన్నపిల్లలు సార్ దగ్గర తీసుకున్నాము. చిన్న కవర్లో పెట్టేసే నన్ను ఒకటి పెట్టి హోలీకి హార్దిక శుభాకాంక్షలు. హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది, ఆ విధంగా మీ లైఫ్ లో ఈ రవాణా సంవత్సరం, ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో, ఇక్కడ తెలంగాణలో 15 days తర్వాత ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటుంది. అదే విధంగా మనం ఇట్లా కలిసి అందరూ ఉన్నాము. మా మధ్యలో ఉన్న అన్ని విభేదాలు హోలీలో పోతుంది. అదే కారణంతో హోలీకి సెలబ్రేషన్ ఉంటుంది. చిన్న పెద్ద ఎవరు లేకుండా. అదేవిధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి, ఒక సామరస్యం ఉండాలి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి. అందరూ ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ పని చేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పని చేయాలి, అందరు సంతోషపడి పని చేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము. కానీ మేము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి. పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు, మీ సంబంధితులు అందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు.
హైదరాబాద్ ముసారాబాగ్లో కొత్త చెప్పుల చోర ముఠా దొంగతనం బూట్లు పోలీసులు పాదరక్షలు కూడా విడిచిపెట్టేది లేదు. ఒక వింత సంఘటనలో షూ థీవ్స్ జుటాచోర్ ముసారంగాబాద్లోని 4 అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకున్నారు. దొంగలు ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక పోలీస్ అధికారి బూట్లు మరియు చెప్పులను కూడా దొంగలించారు. ఉదయం వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి వారి బూట్లు మరియు చెప్పులు కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ నివాసితులు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీలు చేయగా ఇది చిన్న దొంగల పని అని తేలింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటో రిక్షలు వచ్చి పాత రిక్షలను దొంగలించి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రబ్బర్ చెప్పులు ఈ 2 జాతరలు ఉంచిన కథ మొత్తం వేసుకొని పోయింది. పిల్లలు పొద్దున్న పూట వేసుకొని తయారయ్యారు. షూస్ కూడా లేకుండా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.